సరే, అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరిచి మీ సన్నిధిలో తండ్రి మా బ్రతుకులను మార్చుకోవడానికి కావలసినటువంటి వాక్కులను మాకు ప్రసాదించమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వారు కనికరము పొందుదురు. చాలు. ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతలుగా ఆయన అక్కడ మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉంది. అందులో ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు కనికరం అనగానే దయ లేదా క్షమ అనేటటువంటి అర్థాలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి పట్ల దయ చూపించటం, ఒక వ్యక్తిని క్షమించటం, ఇవే అర్థాలు వస్తాయి. క్షమాభిక్ష పెట్టడం లేదా దయ చూపించటం అనేటటువంటి అర్థాలు వస్తాయి. అయితే దీన్ని ప్రాక్టికల్గా మన నిజ జీవితంలో ఈ కనికరం అనేటటువంటిది ఎలా మనం చూపించాలి, ఏ ఏ విషయాల్లో ఏ ఏ సందర్భాలలో కనికరాన్ని మనం ఎలా చూపించాలి మన జీవితంలో అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, దాన్ని జీవితంలో పాటించాలి. అయితే ఇక్కడ మొదటగా మనం ఆలోచన చేయగలిగితే ఒక మనిషిని కనికరించటం అనే విషయాల్లో ఏ ఏ విషయాల్లో ఆ మనిషిని కనికరించవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే, మొదటగా ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, తిండి లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి మనం ఆహారం పెట్టగలగాలి. అంటే ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మనము దయ లేదా కనికరము చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం అన్నం పెట్టలేనటువంటి విధంగా గనుక మనం ఉంటే, లేదా ఆ వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క ఆకలిని తీర్చకుండా ఇదిగో నువ్వు బాగుండు, లేదా ఇంకెక్కడికెళ్ళి వెళ్ళి తిను, ఇలాంటి అంటే మాటలతో సరిపెట్టడం అనేది కాదు కనికరం చూపించడం అంటే. మనము చెయ్యగలిగేటట్లుగా ఉందా, మనం ఈ సమయంలో దీన్ని చేయగలమా, ఏమైనా మన వంతుగా మనం చేయగలమా అనే దాని మీద ఉంటుంది మనం చూపించే కనికరం. ఒకసారి బైబిల్లో చూడగలిగితే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. అంటే ఒక సహోదరుడైనా సహోదరి అయినా ఆకలితో ఉన్నప్పుడు లేదా దిగంబరుడై ఉన్నప్పుడు మనము చెయ్యగలిగేది వాళ్ళకి చేయటం అనేటటువంటిది కనికరాన్ని చూపించటం. ఆకలితో ఉండి, అయ్యా నాకు పట్టెడు అన్నం పెట్టండి, అయ్యా నేను వస్త్రాలు లేకున్నాను నాకు వస్త్రాలు ఇవ్వండి అని ఎవరైనా మన సాయాన్ని కోరినా, లేదా మనకంట ఏదైనా అలాంటి పరిస్థితి పడినా కనికరించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉంటేనే రేపొద్దున ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఒకవేళ ఉంటే తిరిగి ఆ కనికరాన్ని మనం పొందుకుంటాం. మనం ఉంటేనే మనం పొందుకుంటాం. అవతల వ్యక్తికి మనం చెయ్యలేకపోతే, ఎదుటి వ్యక్తిని మనం కనికరించలేకపోతే, ఒకవేళ అదే పొజిషన్ ఒకరోజు నీదవుతుందేమో ఆలోచించు. అప్పుడు మనల్ని కనికరించేటటువంటి వారు కూడా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్కి
ఈ రోడ్ల మీద అప్పుడప్పుడు లిఫ్ట్ అడుగుతూ ఉంటాం మనం. చేతిలో డబ్బులు లేకో, నడిచి పోలేకో లిఫ్ట్ అడుగుతూ ఉంటాం. లిఫ్ట్ అడిగినప్పుడు కొంతమంది ఆపుతారు, కొంతమంది ఆపరు. ఇప్పుడు రివర్స్లో ఒకానొక సమయంలో మనం వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం లిఫ్ట్ అడిగాము, కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే మనం బైకులో వెళ్తున్నాము, ఎవరో ఒకరు మనల్ని లిఫ్ట్ అడిగారు, అప్పుడు మనం వాళ్ళని తీసుకుని ఎక్కించుకొని వెళ్ళగలిగే పరిస్థితి మన దగ్గర ఉండి, అంటే టైర్ బాగోలేకో, లేదంటే పెట్రోల్ అయిపోయి మధ్యలో ఆగిపోద్దామనే కండిషన్ వచ్చో, లేదంటే ఎమర్జెన్సీ కండిషన్ మీద ఏదో ఇంపార్టెంట్ పని మీద మనం వెళ్ళిపోయేటప్పుడు అలాంటి కండిషన్లో తప్ప జనరల్గా మనం వెళుతున్నప్పుడు ఎవరైనా ఆపినప్పుడు లిఫ్ట్ అడిగాడని చెప్పి మనం ఇస్తే నెక్స్ట్ మనకు కూడా అదే జరుగుతుంది. ఒకానొక కండిషన్లో మనం అలా ఉన్నా సరే అదే జరుగుతుంది. ఒకానొక టైంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. కడప అనుకుంటా, ప్రేరికి వెళ్తా ఉన్నాం ఆటోలో. కడపకి వెళుతూ ఉన్నాం హైవేలో. ఒక లేడీ, ఒక పాప, ఒక అతను బైక్ నెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఏమైందో తెలీదు. మేము ప్రేరికి వెళ్తా ఉన్నాం, మాకు కంటబడింది. మేము వెళ్ళిపోవచ్చుగా అలాగే. ఏమో మన పరిస్థితి రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి మన కళ్ళ ముందు ఆ సిచ్యువేషన్ కనబడింది, ఎందుకో వెళ్ళిపోవాలనిపించలా. ప్రేరికి వెళ్తున్నప్పటికీ, త్వరగా వెళ్తున్నప్పటికీ వెళ్ళిపోవాలనిపించలా. ఆగి వాళ్ళని ఆటోలో ఎక్కించి నీట్గా నెట్టుకొని వెళ్ళాం. తర్వాత అతను బైక్ నెట్టుకొని వచ్చాడు, వాళ్ళని తీసుకెళ్ళి సెంటర్లో వదిలిపెట్టాం. అంటే పెట్రోల్ ఇవన్నీ అందుబాటులో ఉండే చోట వదిలిపెట్టి వెళ్ళాం. అంటే నీ కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ కనబడింది, అది నువ్వు చూసి కూడా అలాగే వెళ్ళిపోయావు అనుకో, నీకు కనికరం లేదు. దేవుడు మనకు నేర్పిస్తుంది అదే. ఇది ఎగ్జాంపుల్కి చెప్పా. అంటే ఆకలి విషయంలో కూడా మనం చేయవలసింది ఇదే. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టగలగాలి. నువ్వు నీకు సాధ్యమైనంత వరకు నువ్వు పెట్టు. అతనికి ఒక పూట పెడితే సరిపోద్దా, నెలంతా పెట్టాలి కదా అంటే అదంతా నీకు అనవసరం. నువ్వు ఎంత పెట్టగలవో అంత పెట్టు. ఒక పూట పెట్టగలవా, లేదా ఒక నెలకు సరిపడా పెట్టగలవా? నువ్వు ఎంత చెయ్యగలవో నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు చెయ్యి. మిగిలిన విషయంలో ప్రార్థన చేయి, దేవుడు పరిపూర్ణంగా నీకు చేస్తాడు. లేదా అతనికి పరిపూర్ణంగా చేసేలా దేవుడు ఏర్పాట్లు చేస్తాడు. ఇక్కడ కేవలం అది నీ కళ్ళ ముందుకు ఎందుకు వస్తుంది అయ్యారంటే, నీ దగ్గర కనికరం ఉందా లేదా అని నిన్ను తేల్చడానికే ఆ సిచ్యువేషన్ నీ ముందుకు వస్తుంది. అదొక్కటే నువ్వు గమనించాలి అక్కడ. అతడు ఇప్పుడు నేను పెడితే తర్వాత అతనికి ఉంటుందా లేదా, మరి నెలంతా పెట్టాలి, ఇదంతా అవసరం లేదు నీకు డిస్కషను. ఇక్కడ నీకు కనికరం ఉందా లేదా, నువ్వు కనికరం కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా అనేది నువ్వు నిరూపించుకోవడం కోసం మాత్రమే నీ కళ్ళ ముందుకు దేవుడు ఆ సిచ్యువేషన్ తీసుకొస్తాడు. ఇది ఒకటి. యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం ఏదైతే మాటలు చెప్పడం అంటే మాటలతో వరకే ఆగిపోతుందో, నువ్వు చలి కాసుకో, నువ్వు సమాధానంగా వెళ్ళు, ఎవడన్నా చలి పుట్టి ఉనికిపోతా ఉన్నాడు, కొంచెం దుప్పటి కప్పుకోవచ్చు కదా అంటే ఆడి దగ్గర దుప్పట్లేదు, ఉంటే కప్పుకుంటాడు కదా. సమాధానంగా వెళ్ళు అంటే సరిపోదు కదా. నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేస్తున్నావా లేదా, అదే ఇక్కడ పాయింట్. ఒకవేళ నువ్వు చేయలేకపోయావు, కనీసం అతనికి చేసే మార్గాలైనా మనం చూపించగలగాలి. నీ దగ్గర లేదు, కనీసం మార్గమైనా నువ్వు చూపించగలగాలి, వే అయినా నువ్వు చూపించగలగాలి. అది కూడా సాయమే. నీ దగ్గర ఒకటి ఉంటే చేయొచ్చు, లేదంటే చేసేవాళ్ళ చేత చేయించవచ్చు, అంటే మార్గం చూపించవచ్చు. ఇక్కడ కొంతమంది డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ యాకోబు పత్రికలో డైరెక్ట్గా చూసాం, సమాధానంగా వెళ్ళుము, చలిగాచుకునుము అని చెప్పాం. అంటే మాటలతో కాదు క్రియలతో చేసి చూపించని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇదే మాటని ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది, అది ఇంకొక రకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అయ్యానంటే, ఇప్పుడు చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 4-6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపని ఉన్న ఇస్కరియోతు యూదా, అంటే యేసుక్రీస్తుని అప్పగించబోతున్నటువంటి ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడో చూడాలి ఇక్కడ. ఈ అత్తరెందుకు 300 దేనారములకు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యవలెను, అమ్మి ఇయ్యలేదనెను, బీదలకు ఇయ్యలేదనెను. ఈ కేటగిరీ కూడా ఉంటారు బయట. ఎందుకండి అంత డబ్బు వేస్ట్ చేస్తారు అంటే, వాళ్ళు చేసేది వేరు, చేసేటటువంటి వాడి మీద నిందలు వేయటం వేరు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. చేసేవాళ్ళు ఏమంటారంటే, మీరు ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సోమరపోతులు అవుతారు కదా.
వాళ్ళకి మీరు అన్నం పెడితే రేపు పొద్దు నుంచి వాళ్ళు పని చేయడం మానేస్తారు. ఇట్లాంటి డైలాగులు అనమాట. ఇదిగో ఈ ఇస్కరియోతు డైలాగులు ఇవి. ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు అలాగా? అది 300 దేనారములకు అమ్మితే ధనం వస్తుంది కదా, ఆ ధనంతో బీదలకి సాయం చేయొచ్చు కదా, అంటే కనికరం చూపించవచ్చు కదా అని చెప్తున్నాడు. ఏమని అంటే మాటల్లో చెప్తున్నాడు. ఎవరో ఇస్కరియోతు యూదా. వాస్తవానికి అక్కడ యేసు ప్రభు కాబట్టి హృదయంలో ఉండేది బయట పెట్టాడు. మనకైతే అర్థం అవుద్ది అది నిజంగా అతను చెప్తున్నాడేమో, అబ్బా ఇతగాడికి అధికారం ఇస్తే ఇతడు ఇదే చేస్తాడేమో అనుకుంటాం మనం. దేవుడు మన హృదయాల్లోటి బయట పెడతాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనని యేసుక్రీస్తు బయట పెట్టాడు. ఇక్కడ మనలో కనికరం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా దేవుడు బయట పెడతాడు. ఎలా పెడతాడు బయట? క్రియని నీ ముందుకు తీసుకొని వస్తాడు. నువ్వు చేసే దానిని బట్టి నీ మనసులో ఏముంది అనేది బయటకు వస్తుంది. ఇక్కడ బయటకు వచ్చిందా? బయటకు వచ్చిందా లేదా? వచ్చింది. ఏమంటున్నాడు చూడండి అక్కడ. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యి ఉండి. వాడు దొంగ మంచోడు కాదాడు. దొంగ డైలాగులన్నీ చెప్తా ఉన్నాడు. వాడు చేయడు, చెబుతున్నాడు. కానీ ఇక్కడ మనం చేసేవారిగా ఉంటున్నావా, చెప్పేటటువంటి దొంగలుగా ఉంటున్నావా? ఒకవేళ చేయకుండా చెప్పుకుంటూ బతుకుతున్నావు అనుకో, నువ్వు చేయగలిగే స్తోమత నీకుండు కూడా, అప్పుడు నువ్వు కనికరం గలవాడు అవో, ఇస్కరియోతు యోధాలాగా దొంగ అవుతావు. ఇప్పుడు నువ్వు దొంగవా దొరవా అనేది మనం ఆలోచన చేసుకోవాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇది తిండి విషయానికి సంబంధించినటువంటి విషయం. ఇంకొక వచనం కూడా చూడగలిగితే సామెతల గ్రంథం 14:31 వచనంలో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. అంటే ఒకవేళ నువ్వు కనికరాన్ని చూపించకపోతే, నువ్వు చేయగలిగే సామర్థ్యం ఉండి నువ్వు కనికరించకపోతే నువ్వు ఎవరిని నిందిస్తున్నట్టు? సృష్టికర్తను నువ్వు నిందిస్తున్నావు. జాగ్రత్త. నెక్స్ట్, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. అంటే కనికరం అనే విషయం మీద నీ కనికరాన్ని నువ్వు బీదల మీద చూపించి దేవునిని గణపరుస్తున్నావా? దేవునిని ఏమన్నాడు అక్కడ? దేవునిని నిందిస్తున్నావా? నువ్వు కనికరాన్ని చూపిస్తే దేవుణ్ణి గణపరిచిన వాడు అవుతావు. ఒకవేళ నువ్వు అక్కడ నీ కనికరాన్ని నువ్వు చూపించకపోతే నువ్వు దేవుణ్ణి నిందించిన వాడు అవుతావు. విన్నదాన్ని ప్రాక్టికల్గా చూపించాలి. చూపించకపోతే దేవునిని మనం నిందించినట్టే, ఆయనను మనం గణపరచనట్టే. ఇది తిండి విషయానికి వచ్చినటువంటి విషయం. ఓకే. ఇక మరొక విషయం గురించి మనం ఆలోచన చేయగలిగితే, అనారోగ్యంతో ఉంటారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలి? యేసుప్రభు ఒక చోట చెప్తారు, ఆకలితో ఉన్నవాడి, నేను ఆకలి గుంటిని నాకు మీరు అన్నం పెట్టారు, నేను దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు, నేను అనారోగ్యంతో ఉంటిని, నేను రోగినై ఉంటిని నన్ను పరామర్శించడానికి వచ్చాడు అంటాడు ఆయన. ఈ నా సహోదరుల్లో నువ్వు ఒకడికి చేసినా నువ్వు నాకు చేసినట్టే. మరలా ఆ సహోదరులు ఎవరో 2 కేటగిరీలు ఉన్నాయి. మొదటగా సంఘంలో ఉండే సహోదరుడు, రెండవది సంఘం బయట ఉండే సహోదరుడు. ఆడు నీ సహోదరుడే, సంఘంలో ఉండేవాడు కూడా నీ సహోదరుడే. ఇద్దరు ఆదాము నుంచి వచ్చిన వారే, ఇద్దరు తండ్రి నుంచి వచ్చిన వారే. వీడు దేవుణ్ణి అంగీకరించాడు, వాడు దేవుణ్ణి అంగీకరించలేదు. ఇక్కడ అంగీకరించాడా అంగీకరించలేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు నీ సహోదరులే. నీ సహోదరుడికి నీవు చెయ్యాలి. దానిని బట్టి, ఆ కనికరాన్ని బట్టి, నువ్వు చూపించే ఆ ప్రేమను బట్టి, ఒకవేళ వాడు దేవుణ్ణి అంగీకరించలేదా, అంగీకరించడానికి నువ్వు ఒక అవకాశాన్ని ఇచ్చిన వాడు అవుతావు. ఒకవేళ నువ్వు అవకాశాన్ని ఇచ్చినా అతను ఉపయోగించుకోకపోతే అది నీకు సంబంధించిన విషయం కాదు. అది దేవునికి అతనికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ నీకు కనికరం ఉందా లేదా అనేది నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ నువ్వు కనికరం చూపిస్తే నువ్వు కనికరాన్ని పొందుతావు. అదే చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఈ విషయంలో అతను బాధపడుతుంటే ఒకవేళ నువ్వు మనీ పరంగా ఏదైనా చేయగలవా, అతని రోగాన్ని తగ్గించే విషయంలో అతని రోగాన్ని లేదా అతని బాధను తగ్గించగలిగే స్తోమత నీకుంటే చెయ్యి. నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి. మిగిలింది పరిపూర్ణంగా దేవునికి విడిచిపెట్టు, ప్రార్థన చెయ్యి, మరలా వేలు చూపించటం. అందుకే మనం
చిన్న చిన్నవి అయితే మనం చేయగలము. మనం చెయ్యలేనివైతే ఆరోగ్యశ్రీ మీదో లేదంటే ఇంకా ఫ్రీగా చూసేటటువంటి హాస్పిటల్స్ ఏమున్నాయో వేసి ఎతుకుతాం మనం ఎప్పుడు కూడా. అంటే ఒకటి మనం చేయగలిగింది అయితే చేయటం. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడండి, ఆపరేషన్ చేయాలి, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అతను చూపించుకునే స్తోమత లేదు. అలాంటి కండిషన్లో మొదటగా మనం ఏం చేయాలి? ఫ్రీగా అతనికి చేయించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఇప్పుడు పథకాల ప్రకారంగా, లేదా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని అది అని ఇది ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఆ మార్గాలలో అది ఎవరిచ్చింది? అది కూడా దేవునిచ్చిందే. నియమించబడినటువంటి అధికారములు దేవుని వలన నియమించబడ్డాయి. ప్రభుత్వాలు దేవుని వలన నియమించబడ్డాయి. అలాంటి ప్రభుత్వాల ద్వారా దేవుడు కూడా ఉచితంగా వాళ్ళకి చేయించేలా ఆయన కొన్ని మార్గాలు ఏర్పరిచాడు. అలాంటి మార్గం ఏదైనా ఉందా మొదట చూడవలసింది. కానీ జనాలు అలాంటి వాళ్ళు తెలుసా, అది ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడికి వెళ్ళరు ఫస్ట్. ఇప్పుడు సంఘంలో నేను ఒక సహోదరుడు కాబట్టి ఇప్పుడు నాకు ఆపరేషన్కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి సంఘం అంతా తలా 10,000 ఇస్తే అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ తలా 10,000 ఇవ్వగలరా? అందరూ చేయగలరా? వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటాయి కదా. అందరూ చేయగలరా? చేయలేరు. చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి మొదటగా అలాంటి మార్గం ఏదైనా ఉందో మనం ఎతకగలగాలి, ఆ విషయాలు చూపించగలగాలి. అది కూడా అవ్వటం లేదు అని అనుకున్నప్పుడు సంఘం ఎంతవరకు చేయగలదో అంతవరకు చేసినప్పుడు, పరిపూర్ణంగా దేవునికి విడిచిపెట్టినప్పుడు, అంటే నువ్వు ఎంతవరకు కనికరాన్ని చూపించగలవు, అంటే రోగంతో ఉన్న ఒక వ్యక్తికి ఆ రోగాన్ని తీయడానికి, అతని బాధను తగ్గించడానికి నువ్వు ఎంతవరకు చేయాలో, సంఘం నువ్వు వ్యక్తిగతంగా ఎంతవరకు చేయగలవో, సంఘంగా కలిసి ఎంతవరకు చేయగలవో అవన్నీ నువ్వు చేయగలిగినంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు సామర్థ్యాన్ని బట్టి చేయగలిగితే చెయ్యి. ఒకవేళ నీ సామర్థ్యం సరిపోవట్లేదా, ప్రార్థన చెయ్యి, ఇంకా మార్గాలు వెతుకు. ఖచ్చితంగా దేవుడు అతనికి సమాధానం ఇస్తాడు, అతన్ని బట్టి, అతని మనస్తత్వాన్ని బట్టి. అంటే ఇక్కడ మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది కనికరాన్ని మనం చూపించడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూపించాలి. ఓకే, అందుకే ఒక మాట ఆయన అక్కడ రాయబడింది, లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని దొంగల చేత కొట్టబడి అక్కడ పడిపోయి ఉంటాడు ఆ వ్యక్తి. సందర్భం మీకు తెలుసు. దానికి ముందు ఒక వ్యక్తి వస్తాడు. ఎవరో పై సందర్భంలో ఉంటుంది. 30వ వచనం చదువుదాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయెను. ఎవరతను? యాజకుడు, ఒక సేవకుడు, బైబిల్ తెలిసిన సేవకుడే, దేవుని మాటలు తెలిసిన సేవకుడే చూసి ఏం చేశాడట? పక్కగా వెళ్ళిపోయాడట, చూసి పట్టించుకోకుండా. నెక్స్ట్ ఇప్పుడు చదవాలా. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయెను. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, పక్కకు పోయారు ఇద్దరు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఎవరు సమరయుడు? ఒక అన్యుడు. ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి కనికరపడి ఒకటే మీనింగ్. జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. బా, ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఎవరు కనికరాన్ని చూపించారు, ఎవరు కనికరాన్ని చూపించలేదు. బైబిల్ తెలిసిన వ్యక్తి చూపించలేకపోయాడు. ఒక అన్యుడు. అతనికి ఎలా వచ్చింది కనికరం? అతనిలో ఆ కనికరం ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవునిది. అతడు దేవుని నమ్మాడా నమ్మలేదని తర్వాత సంగతి. ఆ కనికరం అనేటటువంటిది ఆల్రెడీ ప్రతి మనిషిలో ఉంటుంది. ప్రేయర్ పెట్టుకొని సొరాయిపాలెంకి వెళుతూ ఉండగా దువ్వూరు దగ్గరికి వెళ్ళేసరికి బుచ్చి దాటి 2 లారీలు ఢీ కొట్టుకొని వెళ్ళిపోయాయి సైడ్కి. ఒక లారీ తిరగబడిపోయింది, ఒక లారీ ఏమో రొయ్యల కట్ట చెరువుకు ఆనుకొని పోయింది, బండి రన్నింగ్లో ఉంది.
ఒక్క మనిషి లేడు రోడ్డు మీద. ఈ సమయంలో ఎవరైనా ఏం చేస్తారో ఆలోచించండి. ఎవరు లేరు. ఫస్ట్ నేనే చూసా. ఒకవేళ నేను అది చూడకుండా ఉండుంటే చాలామంది గుమ్ముగూడు ఉండేవాళ్ళు, అది అయిపోయిండేది. కానీ నా అదృష్టం ఏంటంటే, మరి ఆ సమయంలో నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలనుకుని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడేమో అన్నది నాకు తర్వాత కనెక్ట్ అయింది. ఒకటే, ఆ ప్రమాదంలో నేను లేకుండా ఉన్నాను. ఒకటే, అక్కడ జరిగిన దానికి నేను సహకరించగలిగాను. ఒక మనిషి మీద కనికరాన్ని చూపించగలిగా ఆ సమయంలో. ముగ్గురు వెళ్తా ఉన్నాం, చెల్లి తమ్ముడు నేను ముగ్గురు వెళ్తా ఉన్నాం. సౌండ్ వచ్చింది, వెళ్ళాను, చూసేసరికి బండి రన్నింగ్లో ఉంది. వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద ఆయన, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, ఒక 60 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, స్టీరింగ్ మధ్యలో పడిపోయి బాడీ అంతా బెండ్ అయిపోయింది. ప్రాణాలతోనే ఉన్నాడు. చెయ్యి అంతా దిగిపోయింది ఆ స్టీరింగ్లోకి, అది బెండ్ అయిపోయి బ్లడ్ అంతా కారుతుంది. ఒకవైపు కాలు ఇరిగిపోయింది. అవతల ఇంకొక లారీ, ఆ లారీ తిరగబడిపోయింది. అతను తల పగిలిపోయి బ్లడ్ అంతా కారిపోతూ ఉంది. ఒకటే డైలాగ్, తమ్ముడున్నాడు, తమ్ముడు ధైర్యంగా వెళ్తావా అన్న వెళ్తానన్నాడు, వెళ్ళిపోయాడు. తీసుకుని వచ్చాడు, రోడ్డు మీద కూర్చోబెట్టాం అతన్ని. ఈ లారీలోకి వెళ్తే దించడానికి అవకాశం లేదు, ఎవరో రాట్లా. మా వెనకాల బళ్ళు వచ్చేసాయి, రమ్మంటే ఒక్కరూ రావట్లా, భయపడిపోతున్నారు, ఎవరికి ధైర్యం లేదు. వాస్తవానికి నాకు ధైర్యం లేదు. ఆ సమయంలో నాకు శివరంగా వచ్చేసింది. మామూలుగా ఉంటుందా యాక్సిడెంట్ చూస్తే? బ్లడ్ అంతా కారిపోయి ఎముకలు చేతులు అంతా ఇరిగిపోతే ఆ సమయంలో చూడటానికి ధైర్యం సరిపోదు ఎవరికి. ఒక పక్క నేను శివరింగ్ అవుతానే ఉన్నా. శివరింగ్ అవుతున్నా సరే నాలో ఉన్న కనికరం ఆగలా, బయటకు వచ్చేసింది. వెళ్ళిపోయాము. అతన్ని తీసి ఆ చెయ్యి నా చేతులతో నేనే ఇలా పెరికా, దిగబడిపోయింది ఇలాగా చెయ్యి, గిలి పడకుండా ఆ చేతిని ఇలాగ పెరిగా దాంట్లో నుంచి తీసి అతన్ని కిందకు దించడానికి లేదు. మొత్తం ముళ్ళ కంప, చెప్పులు లేవు కాళ్ళకి, ఇంత ఎత్తుంది ముళ్ళ కంప. బండి రన్నింగ్లోనే ఉంది. బండి ఆపదామంటే చోకు ఎక్కడ ఉంది అర్థం కాల. మొత్తం నుజ్జు అయిపోయింది క్యాబిన్. చిన్నగా ఎలాగెలాగో చూసి సోకి లాగితే ఇంజిన్ ఆగిపోయింది. ఎందుకంటే కొంచెం ఆ మాట ఫీల్ కాబట్టి నాకు తెలిసి చేసాను, ఆగిపోయింది. వెళ్ళాం, దించడానికి అవకాశం లేదు. ఆ సీట్ ఉంటే ఆ సీటు మీద నేనే ఒక ఐడియా ఇచ్చే వాళ్ళకి, అన్న ఈ సీటు మీద పెట్టండి అని చెప్తే కొంతమంది వచ్చారు, నిదానంగా వచ్చారు. బలవంతం చేస్తే కొంతమంది ఉంటారు కదా మనకు అలాంటి వాళ్ళు, ఎవరెవరు కనికరం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చారు. అతను ఆ సీటు మీద పడుకోబెట్టి చేతుల మీద అలాగే కిందకు తీసుకొచ్చాం. ఒక పక్క చెల్లి అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంది. మొత్తానికి అక్కడే ఉండి వాళ్ళందరినీ జాగ్రత్తగా అంబులెన్స్లో ఎక్కేంతవరకు, అంబులెన్స్లో వచ్చేంతవరకు ఉండి వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి అప్పుడు వెళ్ళిపోయాం. ఇది నా జీవితంలో రియాలిటీలో జరిగింది. అలాగే ఒకసారి ఒక అతను స్కూటీ మీద గుద్దుకొని అలా సైడ్ బ్లడ్ కారుతా ఉంటే అంబులెన్స్ వచ్చేంత వరకు ఉండి నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి అతను అంబులెన్స్ ఎక్కించి అంబులెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళా. ఇలాంటి 3-4 సందర్భాలు నా కళ్ళ ముందు నాకు జరిగాయి, చేశా. అందుకే ఈ మాట చదివినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ మాట, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ సమరయుడు చూసి వెళ్ళిపోలా, గుర్రం మీద వేసుకొని వెళ్ళాడు. ఇక్కడ మనకు గుర్రం ఏంటి? అంబులెన్స్. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు మనం చేయగలిగాము. కనికరం ఉంటే నీ ధైర్యం, ఒకవేళ ఆ సమయంలో నీకు భయం ఉన్నా సరే ఆ భయం ఎట్టుబద్దు. కనికరం నీ దగ్గర ఉంటే ఆ భయం పనిచేయదు. అక్కడ నాకున్నటువంటి భయం పనిచేయలా, కనికరం ముందు భయం పనిచేయలా. బాడీ శివరింగ్ వచ్చినప్పటికీ, శివరింగ్ అయినప్పటికి కూడా ఆ కనికరం ముందు అది పనిచేయలా. అంత ఇచ్చాడు ఆయన మనకి, టన్నులు. ఆయన మనల్ని కనికరించాడు. ఆ కనికరం మనలో ఉంది, చేయగలిగాను కాబట్టి హ్యాపీగా నేను చెప్పుకోగలుగుతున్నా. కాబట్టి మీ కళ్ళ ముందు అలాంటివి ఏవి కనబడినా కనికరించే వారిగా మనం ఉండాలి. ఎంత మనం చేయగలగాలో అంత చేయాలి. చేసాం, కనికరించాం, మనం కనికరం పొందుతాం. అదే చెప్పాడు ఇక్కడ. ఆ సమరయుడు ఏం చేశాడట? గుర్రం మీద వేసుకున్నాడు, ఎత్తుకెళ్ళాడు, మంచిగా చేయించాడు. ఇది మీరు చేయండి, మనం సంఘంగా చేయాలి. ఓకే, మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే నెక్స్ట్ ఇంకేముంటుంది? ఆకలి అయిపోయింది, బట్టల పరంగా అయిపోయింది, అనారోగ్యం అయిపోయింది. ఇంకేముంటాయి మనిషికి? మనం కనికరించవలసినటువంటి సందర్భాలు ఇంకా ఏముంటాయి మనిషి జీవితాల్లో అంటే, ఇంకోటి ఉంటుంది, ఆర్థిక సమస్యలు. అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు, అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వారిని ఎలా కనికరించాలి? నాకే అప్పున్నాడండి, ఎవడో ఒక వ్యక్తి అప్పున్నాడు అనుకోండి. అయ్యా నేను అప్పు కట్టలేనయ్యా, నన్ను కనికరించయ్యా, నా అప్పు వదిలేయ్యా అంటే, లేదు వడ్డీ ఎక్కువైపోయింది, పెరిగిపోయింది, నువ్వు కట్టాల్సిందే అంటే అది కనికరం అవుతుందా? అవ్వదు. మనం కనికరం చూపించాం. ఏమో రేపు పొద్దున మనకు అలాంటి పరిస్థితి వస్తే
ఇప్పుడు నీకు అప్పున్నాడని ఆ అప్పుని నువ్వు నిలబెట్టి వసూలు చేయాలనుకుంటే, అతడు ప్రాధేయపడుతున్నా, క్షమాభిక్ష పెట్టమన్నా, నా మీద దయ చూపించండి అయ్యా అన్నా, నువ్వు దాన్ని వదిలిపెట్టకుండా నేను వసూలు చేస్తాను, అతని కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డుకేడుస్తానంటే, రేపొద్దున నీ బ్రతుకు ఒకరోజు అక్కడ ఉంటుంది. అప్పుడు నిన్ను కనికరించేవాడు ఎవడో, నీ మీద జాలి చూపించేవాడు ఎవడో, నీ మీద దయ చూపించేవాడు ఎవడో, ఎవడు చూపించడో. ఆ సందర్భం కూడా బైబిల్లో రాయబడింది. బైబిల్ అద్భుతం అండి నిజంగా. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడైనా రాయబడి ఉంటాయా బైబిల్లో తప్ప? ఒక మనిషిని హింసించటం, ఒక మనిషిని క్రూరంగా నాశనం చేయడానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, కానీ ఒక మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా మనం మంచి వైపు నడిపించాలా అనే విషయాలు ఎక్కడైనా రాయబడ్డాయా? బైబిల్లో తప్ప. అందుకే ఈ గ్రంథం మన చేతిలో ఉంది. అందుకే మన బ్రతుకులు ఇలా నడుస్తున్నాయి ఈరోజు. లేకపోతే మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలాగో ఉండేవాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 25వ వచనం. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, ఏమీ లేదు నిజంగా పాపం. ఒకవేళ ఇల్లు ఉందనుకో అమ్మేసి కట్టేసేవాడేమో, పొలం ఉందనుకో అమ్మి కట్టేవాడేమో, ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయనుకో, బంగారం ఉందనుకో అమ్మి కట్టేవాడేమో. వాడి దగ్గర ఏమీ లేదు. ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. పైన ఏమని రాయబడింది? వాడి యొద్ద ఏమీ లేనప్పుడు ఏం అమ్ముతాడు? నువ్వేమమ్మంటున్నావు చెప్పు. వాడి దగ్గర ఏమీ లేదు. ఏం చేయాలంట? మళ్ళీ చదవమ్మది. అప్పు ఎలా తెచ్చమంటున్నాడు? చూపిస్తున్నాడు చూడు మళ్ళీ ఇక్కడ. వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి, చూడండి ఎలా ఉంది ఇది, అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకునుము, అంటే కనికరం చూపించు, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని మిక్స్ అయిపోయి ఉండే, జాగ్రత్తగా ఆలోచించాలా. అప్పు ఒకరికి ఉన్నాం, ఆ వ్యక్తి చెప్పే విధానంలో కనికరించకుండా చేసేటటువంటి యజమానుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అప్పు తీర్చడానికి చూపించే యజమానుడు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ఎంతమంది కనపడుతున్నాడు చూడండి యజమానుల్లోనే. అప్పు ఎలా తీర్చాలో చూపించేటటువంటి యజమానుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఏ విధంగా అతనికి అవకాశం ఇవ్వాలో అనేటటువంటి యజమానుడు ఇక్కడ కనబడుతున్నాడు. ముక్కుబిండి వసూలు చేసే యజమానుడు కూడా కనబడుతున్నాడు. ఇన్ని యాంగిల్స్ కనబడుతున్నాయి ఇందులో మనకి. ఇప్పుడు కిందకి చదివితే ఇప్పుడు అయిపోయింది. అది క్షమించమని అడిగాడు, సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకు అంతా చెల్లించునని చెప్పగా, దాసుడు యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టెను, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి, ఇప్పుడు ఇతగాడు చూడు ఏం చేస్తున్నాడు, బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపమనెను. ఏంటిది ఇది? నీ మీదేమో అతను కనికరం చూపించాడు, నువ్వు మాత్రం నీకు అప్పు ఉన్నాడు, నువ్వు ముక్కిబిండి వసూలు చేస్తావు. ఇది ఎక్కడ న్యాయం? అక్కడ కనికరం పనిచేస్తుందా? నీ మీద అతని కనికరం పనిచేసింది, కానీ నీ కనికరం ఏది? నీ కనికరం ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? చూపించట్లా. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలా. గొంతు పట్టుకొని, అబ్బా ఎంత క్లియర్గా ఉంది చూడు, గొంతు పట్టుకొని, అదే ముక్కుబిండి వసూలు చేయడం అంటారు చూసి మన భాషలో, ఆ టైప్ అనమాట అది. గొంతు పట్టుకొని పేక మీద కూర్చొని అప్పు కడతావా కట్టవా, ఈ టైప్ అనమాట. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకునుము, నీకు చెల్లించదని వానిని వేడుకొనును కానీ వాడు ఒప్పుకొనగా అచ్చి అన్నది చెల్లించుటకు వారిని చెరసాలలో వేయించును.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరముగా తెలిపెను. అందుకు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నిన్ను నీ అప్పంతయు క్షమించి తిని, అంటే కనికరించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసును కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపవలెను, నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలా. నువ్వు కనికరం చూపిస్తే నీ మీద దేవుడు కనికరం చూపిస్తాడు. నువ్వు కనికరం చూపించకపోతే నీ మీద దేవుడు కనికరాన్ని చూపించడు. ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లియర్గా ఉంది అంటే ఇక్కడ తప్పులు. మరొక విషయం ఏంటంటే అక్కడ కనికరించాడు, అవకాశం ఇచ్చాడు. మరికొన్ని ఉంటాయి. సహోదరుడి విషయంలో సహోదరుడు తప్పు చేయటం, తప్పుల గురించి. ఒక వ్యక్తి తప్పు చేసి అయ్యా నన్ను క్షమించండి అన్నప్పుడు అతన్ని క్షమించే గుణం నీకు ఉండాలా. అవతల వ్యక్తి ఎలా క్షమిస్తాడా లేదా అనే విషయం నీకు అనవసరం. అవతల వాడు మారుమూసి పొందుతాడా లేదా నీకు అనవసరం. దాన్ని అలాగే మార్చుకుంటాడా, కంటిన్యూ చేసుకుంటాడా నీకు అనవసరం. ఒక వ్యక్తి నీ ఎడల తప్పు చేసినప్పుడు అతన్ని నువ్వు క్షమించే విధంగానే ఉండాలా. నువ్వు శిక్ష చేయకూడదు, నువ్వు తీర్పు తీర్చకూడదు. క్షమించే గుణమే నువ్వు కలిగి ఉండాలా. అదే కనికరం, అదే దయా. లోకసువార్త 17:3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతను మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించుము. ఏమంటున్నాడు? తప్పు చేశాడా, తప్పయ్యా అని చెప్పు, కూర్చోబెట్టి ప్రేమగా. అయినా దాన్ని కంటిన్యూ చేశాడా, అతడు ఆడే. క్షమించే గుణమే నువ్వు కలిగుండు. అంటే నువ్వు కనికరం చూపిస్తే కనికరం పొందుతావు. ఎంత క్లియర్గా అన్ని వచనాలు ఆయన ఎంత చక్కగా మనకు వివరిస్తా ఉన్నాడు అనేటటువంటిది మనకి తెలియాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇంకొన్ని వచనాలు మనం చూడగలిగితే ఎంతగా ఈ కనికరం అనేటటువంటిది ఎంతగా మనం చూపించాలి అనేటటువంటి విషయాన్ని ఎప్పటి వరకు చూపించాలి, ఎంత చూపించాలి చాలా క్లియర్గా ఉంది. నీ చేతిలో ఉన్నంత వరకు నువ్వు చెయ్యి. నీ చెయ్యి దాటిపోతుందా, ప్రార్థన చెయ్యి, దేవునికి విడిచిపెట్టు. అంతేగాని మన చేతుల్లోకి దాన్ని తీసుకొని నేనే ఏదో చేస్తాను, నేనే దీన్ని అంతు తేలుస్తాను అంటే కుదరదు. అప్పుడు నువ్వు కనికరం లేనివాడు అయిపోతావు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. దేవునికి పరిపూర్ణంగా ప్రార్థన చేయాలి. అదొక్కటే మనం చేయగలిగేది. కొన్ని కేసులు ఉంటాయండి. కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. ప్రాక్టికల్గా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. కొంతమంది చెబితే వింటారు, కొంతమంది చెబితే వినరు. నెక్స్ట్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. డోసు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి ఎలా అయిపోద్ది పరిస్థితి అని అంటే మన చేయి దాటిపోద్ది కేసు. ఆ సమయంలో ఇంక ఏం చేయాలో కూడా అర్థం కాదు, చెప్తే ఏం లేదు కాబట్టి. వాక్యం తెలిసినోడైతే ఏం చేస్తాడు, ఆ సమయంలో ప్రార్థన చేయాలనిపిస్తుంది. అమ్మ కేసు మన చేయి దాటి వెళ్ళిపోతుంది, ప్రార్థన ఒక్కటే గుర్తొస్తుంది ఆ సమయంలో. ఇంక ప్రార్థన చేయడం తప్ప ఇంకేం చేయలేం అనే మాట మన నోటుకుండా వస్తుంది తెలియకుండానే. కానీ ముందే రాకూడదు. అది మన చేతిలో ఉందనుకో, మనం ఏదైనా మాట్లాడితే సాల్వ్ అవుతుంది, మనం ఏదైనా చెబితే సాల్వ్ అవుతుంది, మనం ఏదైనా చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనే కండిషన్స్ ఉన్నప్పుడు అవి ఏమి చెప్పకుండా నేను ప్రార్థన చేస్తా అంటే, రోగం వచ్చినప్పుడు టాబ్లెట్ వేయాలా, టాబ్లెట్ నీ చేతిలోనే ఉంది, టాబ్లెట్ నీ చేతిలో పెట్టుకొని నువ్వు టాబ్లెట్ వేయకుండా రోగంతో ఉన్న వ్యక్తికి నేను ప్రార్థన చేస్తా అంటే, ప్రాబ్లంతో ఉన్న వ్యక్తిని నువ్వు మాట్లాడితే ప్రాబ్లం క్లియర్ అవుద్ది అన్నప్పుడు నువ్వు మాట్లాడడం పక్కన పెట్టి లేదు నేను ప్రార్థన చేస్తాను మోకాలు దండేసి అంటే మూర్ఖత్వం అయింది. అది ముందు నువ్వు చెబితే పని అవద్దన్నప్పుడు చెయ్యి, చెప్పు. నువ్వు చెప్పినా, నువ్వు ఎంత చెప్పినా, నువ్వు చెప్పావు, సంఘం చెప్పింది, కుటుంబం చెప్పింది, ఎంతమంది చెప్పారు, అయినా పని అవట్లా. అప్పుడు దిగే దేవుడు, ఫీల్డ్లోకి దిగుతాడు దేవుడు. అది నువ్వు ప్రార్థన చేస్తే. ఓకే, కనికరము, క్షమించటము, దయ చూపించటము అనేటటువంటి ప్రతి విషయాన్ని దేవుడు ప్రతి స్టేజ్లో మనం ఎలా దాన్ని మనం పాటించాలి, మనం ఎలా దాన్ని నెరవేర్చాలనేది ఎంత క్లియర్గా ఆయన ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తున్నాడు అనేది మనకి తెలియాలి. ఒక వ్యక్తి కనికరం చూపించలేదట, ఆ వ్యక్తి పరిస్థితి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ దీనికంటే ముందు యేసుక్రీస్తు మన పట్ల ఎంతగా కనికరం చూపించాడు, ఎంతవరకు చూపించాలి కనికరం, ఎంత చూపించాలి కనికరం. ఒక 10 కేజీలు చూపించాలా, 100 కేజీలు చూపించాలా, ఎంత చూపించాలి కనికరాన్ని
అనే విషయం గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు ఎంత చూపించాడో అంత చూపిద్దాం. ఆయన ఎంత చూపించాడు ఎంతటికి? ఎంతగా చూపించాడు ఆయన ఎంతటికి? లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుసుదురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. కనికరంలో కూడా లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఎంత చేసావో నీకు అంతే వస్తుంది, నువ్వు ఎంత చూపిస్తావో నీకు అంతే వస్తుంది. దేవుడు అమాయకుడు కాదు కదా. నువ్వు ఎంత చూపిస్తావు, నువ్వు పరిపూర్ణంగా చూపించావు అనుకో, పరిపూర్ణంగా చూపిస్తాడు ఆయన కూడా. అంటే నువ్వు ఏ కొలతతో నువ్వు ఇచ్చావో కొలిచావో అదే కొలత నీకు వస్తుంది. అంతేనా? అంతే. నువ్వు ఎంత విత్తుతావో అదే పంట వస్తుంది. నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో నీకు అంతే వస్తుంది. ఇవన్నీ అంతే. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ కనికరం చూపించే దాంట్లో నువ్వు ఎంతైతే ఒక మనిషి పట్ల నువ్వు కనికరాన్ని చూపించగలుగుతున్నావో అంతే నీకు వస్తుంది, అంతకు మించి రాదు. అందుకే సంపూర్ణంగా హృదయపూర్వకంగా మళ్ళీ కొలత ఏంటయ్యా అనుకున్నారు. ఈ కొలత చెప్పింది ఒక వ్యక్తికి 1000 రూపాయలు అవసరం ఉందనుకో, 1000 రూపాయలు ఇస్తేనే లేదంటే 50 ఇస్తేనే అనేది కాదు ఇక్కడ కాన్సెప్టు. పరిపూర్ణం కొలత అనేది ఏంటయ్యా అనంటే నీ హృదయం. నీ దగ్గర 100 ఉంది, 1000 రూపాయలు ఖర్చు ఉంది, అవతల వ్యక్తికి సాయం చేయాల్సింది. నీ దగ్గర 100 ఉంది, ఇచ్చే ఆ 100ని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వాలా. అది కొలత. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, కనికరము నువ్వు చూపించేది హృదయపూర్వకంగా చూపించాలి. యేసుక్రీస్తు ఎంతగా చూపించాడంటే తన ప్రాణం కోల్పోయాడు కూడా. అంతకు మించి ఎవరైనా చూపించగలరా ప్రపంచంలో కనికరాన్ని? మనం ఒక వ్యక్తి కోసం మన ప్రాణం పెట్టగలిగే అంతకు మించి ఇంకేమైనా ఉంటుందంటే ఇంకేమీ ఉండదు అంతకు మించి. అందుకే సిలువలో ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు ఎంతగా కనికరించాలి, ఆయన ఎంతగా కనికరించాడు. మన పరలోకపు తండ్రి కనికరము గలవాడు, ఆయనలా మనల్ని ఉండమని చెబుతున్నాడు. ఆయన కుమారుడుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఎంతగా కనికరించాడంటే నిజంగా అంతగా కనికరించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆయన్ని సిలువ చంపేస్తే ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ వ్యక్తిని క్షమించండి అని ఎవరైనా అనగలరా? కనుక ప్రేమైనటువంటి వారు ఎంతగా ఆయన కనికరించడం అంతగా కనికరించాడు. ఎక్కడ కనికరించాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు ఆ అవకాశం. ఒక ఆయన భూమి మీద ఉన్నప్పుడు కనికరం చూపించలా, ఆయన ఇంకో దగ్గర పోయి ఆడ చూపిస్తానంటుండే కనికరం. ఒకసారి చూద్దాం లూకాసు వార్త, దీనికంటే ముందు ఒక వచ్చిన చదువు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు. ఎంత క్లియర్గా ఉందండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇదే వచ్చినని ఫాలో అయ్యాడు ఒక ఆయన. కనికరం చూపలేదు కాబట్టే కనికరము లేనటువంటి ప్లేస్కి వెళ్ళిపోయాడు, కనికరము లేని తీర్పు పొందాడు. ఒకసారి చూడగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఇది వచనం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు చూసుంటారు దీన్ని ఇప్పటిదాకా, వచనం చూసుంటారు, ఈ కోణంలో చూసుంటారు అనమాట. లూకాసు వార్త 16:24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికర పడి తన వేలి కొనను నీళ్ళలో నుండి ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమో. ఎక్కడ కోరుతున్నాడండి కనికరాన్ని? కనికరం ఉండే లోకంలో కనికరాన్ని అడుగుంటే బాగుండేది. కనికరం లేని లోకానికి పోయి కనికరం అడుగుతున్నాడు. ఎక్కడ పోయి అడుగుతున్నాడు కనికరం? నరకంలో కనికరం ఉంటుందా? నరకంలో దేవుడు కనికరిస్తాడా? ఆ లోకమే కనికరించిన లోకం. ఆడు ఉండేవాడే కనికరము లేనటువంటి వాడే అపవాది.
వాడి కనికరం ఉందా? వాడి కనికరం లేదు. కనికరము లేనటువంటి వాడుండే లోకంలోకి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అయ్యా నన్ను కనికరించో అంటే నిన్ను ఎవడు కనికరిస్తాడు? అప్పుడు ఆయన అంటాడు, నువ్వు కనికరించావా? అతను కురుపులతో నిండిపోయి బల్ల మీద నుంచి పడేటటువంటి రొట్టె ముక్కలు తింటుంటే, ఒరే ఏదో ముక్కలు తింటున్నాడు, కనీసం ఒక కూర్చో రొట్టెన్నా ఇద్దామన్న ఆలోచన లేకుండా, నా కడుపే నా దేవుడని రొట్టె ముక్కలతో కడుపు నింపుకొని కనికరం లేకుండా అక్కడ బిహేవ్ చేసి, కనికరం ఉండే లోకంలో కనికరాన్ని కోరకుండా, భూమి మీద ఈ కనికరం ఉంది, కనికరం ఉండే లోకం ఒకటే ఒకటి ఉంది, అది భూమి మాత్రమే. ఈ భూమి మీద నీకు అవకాశం కనికరం చూపించడానికి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఉండగానే మనం కనికరాన్ని చూపించగలగాలి. ఇక్కడి నుంచి దాటావా అవతలకే, నీకు ఇంకా కనికరం ఏ లోకంలో కనపడదు. ఇక పాతాళ లోకంలో అసలు ఉండదు కనికరం. కనికరము లేని లోకం అది. ఏదన్నా ఉంది అని అంటే అది భూలోకమే. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతికుండగానే ఆకలితో ఉన్నవారి పట్ల, వస్త్రాలు లేని వారి పట్ల, అనారోగ్యంతో వారి పట్ల, క్షమాభిక్ష కోరుకునేటటువంటి వారి పట్ల కనికరాన్ని మనం చూపించగలిగితేనే దేవుడి దగ్గర కనికరం పొందుతాం. ఒకవేళ ఒకానొక సమయంలో నువ్వు ఎవరి పట్లైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి నిన్ను కనికరిస్తాడు. ఒకవేళ నువ్వు ఆకలితో ఉంటే నీకు అన్నం పెట్టేవాడు దొరుకుతాడు. ఒకవేళ నీకు బట్టలు లేకుండా ఉంటే నీకు బట్టలు ఇచ్చేవాడు దొరుకుతాడు. అది నువ్వు కనికరం చూపిస్తేనే నీకు కనికరం వస్తుంది. కనికరం చూపించిన వాడే కనికరాన్ని పొందుతాడు. ఇప్పుడు ఆ మాట చదవండి, ముగించేసుకుందాం. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చెప్పిందంతా బ్రెయిన్లో పెట్టుకొని ఇప్పుడు చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఏమేమి కనికరం పొందాలి? ఏ విషయాల్లో కనికరం పొందాలి? ఎక్కడ కనికరం పొందాలి? ఎక్కడ కనికరం చూపించాలనే విషయాలు చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. దీన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేయటమే మన పని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు. నిజమే తండ్రి, కనికరము లేనటువంటి కరుడుగట్టినటువంటి హృదయాలతో నిండిన మాకు కనికరం అంటే ఏంటి, ఆ కనికరాన్ని మనుషుల పట్ల ఎలా చూపించాలి అన్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మాకు నేర్పించారు తండ్రి. విన్న విషయాలు గాలికి విడిచిపెట్టక హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవిత ప్రయాణంలో తండ్రి కనికరము కలిగినటువంటి వ్యక్తులుగా మేము కనికరము చూపించి మీ ద్వారా కనికరాన్ని పొందుకునే పిల్లలుగా మేము ఎదగడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.